హాస్పిటల్ ఇన్సిడెంట్. ఒక డాక్టర్‌కి జరిగిన అన్యాయం. కనిపించే దేవుడినే మనం మొక్కుతాం. మనకి అది బాగుండాలి, ఇది బాగుండాలని. అదే మనం చావు బ్రతుకుల్లో ఉంటే అదే డాక్టర్‌కి దండం పెడతాం కనిపించే దేవుడు. అదే డాక్టర్‌కి ఈరోజు అన్యాయం జరిగింది. దారుణం జరిగింది. దాష్టికంగా బిహేవ్ చేశారు. అయినా సరే ఒకటే చెప్తున్నా. ఇంత జరుగుతున్నా అదే స్టేట్ సీఎంలో ఒక లేడీ ఉన్నారు. ఆ లేడీ కూడా ఇప్పటివరకు ఏది కూడా ఏ చట్టం కూడా అమలు చేయలేదు. ఆవిడ అనుకుంటే ఏదన్నా చేయొచ్చు, ఏదన్నా చెయ్యగలిగే పొజిషన్‌లో ఆవిడ ఉన్నారు. అయినా సరే ఏమీ చేయలేకపోయారు. అంతా జరిగిన తర్వాత వచ్చి ఆవిడ ధర్నాలో కూర్చోవడం నచ్చలేదు. ఒక రాజకీయంగా మాట్లాడట్లేదు. ఒక ఆడపిల్లగా మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క ఆడపిల్ల ఒకటే అనుకుంటుంది, వాడిని నడి రోడ్డు మీద నరికేయాలని చెప్పి. ఇంతే కోపం మనకే ఉన్నప్పుడు ఆవిడికి ఎందుకు రావట్లేదో నాకైతే అర్థం కాలేదు. ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు మరింత బాధ్యతగా, మరింత ధైర్యంగా ఉండాలని. ఇంకొకటి ఏంటంటే, మగపిల్లలు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు మగపిల్లలకి మంచి చెడు చెప్పి నేర్పించండి, పెంచండి.